మనం శ్రీ దేవి ఖడ్గమాల నామార్థ దీపిక మొదలుపెట్టాం. ఖడ్గమాలలో మొట్టమొదట ఓం నమ త్రిపుర సుందరి. జాగ్రత్త స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఒక జీవికి, ఒక మనిషికి కలిగే మూడు అవస్థల యొక్క దేవత అధిష్టాత్రి త్రిపుర సుందరికి నమస్కరించి, హృదయదేవి, ఒక జీవి పుట్టంగానే మొట్టమొదట పుట్టాడని తెలిపేది ఎవరు? హృదయం. అనాహత చక్రాధిష్టాన దేవత ఉంటుంది హృదయదేవి. కరుణాపూరితంగా మనకు ఊపిరినిచ్చింది. ఆమెను ప్రార్థించి, శిరోదేవి, శిరస్సు శిఖాబంధనం వద్ద అమృతం, మనం పుట్టినప్పుడు మనకు అమృతత్వం ఉంది. ఆ దేవిని ప్రార్థించి, తర్వాత శిఖాదేవి స్పందన, ఈ బ్రహ్మరంధ్రం 2 అంగుళాల పైన చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యాన్ని అధిష్టాత్రి అయినటువంటి శిఖాదేవిని ప్రార్థించి, కవచదేవి, ఈ బ్రహ్మాండాన్ని, సమస్త జీవరాశులని సృష్టించి 14 లోకాలను కవచంగా ధరించి, తన చేతులలోనే 14 లోకాలను తన చేతుల్లోనే కవచంగా రక్షిస్తున్నటువంటి అదృశ్య శక్తి అయినటువంటి కవచదేవికి నమస్కరించి, తర్వాత నేత్రదేవి. మన జగత్తు మనం కళ్ళు తెరిచి చూడగానే మన ప్రపంచం పుడుతోంది. ఆ నేత్రదేవికి ఉపాసన చేత ఆ జగన్మాతని, ఏ జగత్తును అయితే కళ్ళు తెరిస్తే చూపిస్తున్నదో ఆ జగత్తును పుట్టిస్తున్న తల్లికి నమస్కరించి, తరువాత అస్త్రదేవి. అస్త్రములు ఎందుకు? భక్తుడిని కాపాడటం కోసం. వేటి నుంచి కాపాడాలి? కామక్రోధ మదలోభ మదమాత్సర్యాల నుంచి. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే రాక్షస గుణాల నుంచి మనల్ని రక్షించే దివ్యమైన శక్తిని, అస్త్రాలను ప్రయోగించి భక్తుడిని రక్షించే దివ్యమైన శక్తి అస్త్రదేవిని ప్రార్థించాం. అంటే ఒక జీవి పుట్టంగానే ఏమేం కావాలి? జాగ్రత్త స్వప్న సుషుప్తి, హృదయము, శిరస్సు, శిరోదేవి, శిఖాదేవిని, కవచదేవి, రక్షణ కల్పించే తల్లిని, జగత్తు, కళ్ళు తెరిస్తే కనపడే జగత్తును, ఈ జగత్తు చూసిన తర్వాత నీలో కలిగే వికారాల నుంచి ఆ జగత్తుపై తన అస్త్రాలను ప్రయోగించి నిన్ను కాపాడే అస్త్రదేవిని ప్రార్థించాం. ఒక జీవి పుట్టింది. ఇప్పుడు జీవి పుట్టింది అనేది దేంతో గణన అవుతుంది? కాలంతో. ఇక్కడి నుంచి కాలం మొత్తం 16 నిత్యాదేవతలు: కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్తే, మహాచిత్రే, మహానిత్యే, పరమేశ్వరి. ఇక్కడికి ఏం చేశాం? మహానిత్యే వరకు 16 నిత్యాదేవతలను ప్రార్థించాం. ఒక జీవి పుట్టింది, ఏమేమి తీసుకొని పుట్టిందో ముందు చెప్పాం. 6 లక్షణాలు అమ్మవారి చైతన్యాన్ని తీసుకొని, తర్వాత ఈ కాలంలో ప్రయాణిస్తుంది. నిత్యం ఈ జీవి ఇక్కడి నుంచి ఈ కాలం నుంచి నిష్క్రమించే వరకు 16 తిథుల్లో, నిత్యాతిథుల్లో ఉండవలసిందే. తర్వాత ఇలా జీవులుగా పుట్టి, ఇలా తిథుల్లో, నిత్యాతిథుల్లో ఉండి, అంటే కాలంలో ఉండి అమ్మవారిని పొందినటువంటి, అమ్మవారి చైతన్యంలో లీనమైనటువంటి, అమ్మను దర్శించినటువంటి ఆది గురువులు పరమేశ్వరి, సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరియే ఆది గురువులు. తరువాత మిత్రేశమయి, షష్ఠీశమయి, ఉడ్డీశమయి, చర్యానాథమయి, అగస్త్యమయి, లోపాముద్రామయి, కాలతాపనమయి, ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వరమయి, దీపకళానాథమయి, విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కళ్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి, శ్రీరామానందమయి అనేటువంటి దివ్యోగ గురువులు, సిద్ధౌగ గురువులు, మానవోగ గురువులని స్మరించాం. వీరిని ఎందుకు స్మరించాము? వారు మనకంటే ముందుగా ఈ కాలంలో ప్రయాణించి అమ్మవారిని, మనలాగా జీవులుగా పుట్టి అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకొని ఆ మార్గాన్ని మనకు ఉపయోగించి మనకు ఉపదేశించినటువంటి గురువులను ప్రార్థించాం.
తరువాత గురువులైన తర్వాత ఇప్పుడు మనము మొట్టమొదటి ఇక్కడి నుంచి శ్రీచక్రం ఒక జీవి, ఒక మనిషి యొక్క, వాడి ఏ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి శ్రీచక్రపు యొక్క నమూనా, లేదా మనిషి యొక్క నమూనా శ్రీచక్రం. శ్రీచక్రంలో వివిధ శ్రేణులలో ఉండే చైతన్య శక్తే అమ్మవారు. కాబట్టి ఇప్పుడు ఒక జీవి బాహ్యంగా ఏముందో చూసేసాం, ఇలా పుట్టాం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు శ్రీచక్రంలో మన జన్మలో ప్రవేశించాం. మొట్టమొదట జీవి పుట్టంగానే ఏం తెలుస్తుంది? దృష్టిగోచరం. బయటికి ఫిజికల్గా ఏం కనపడతాయో చూస్తాం భౌతికంగా. అవేమేంటి? బయటికి కనపడేవేమేంటి? అణిమా సిద్ధే, లఘిమా సిద్ధే, ఇవన్నీ సాధన వల్ల మొట్టమొదటి చక్రంలో, త్రైలోక్య మోహన చక్రంలో ఈ ప్రాపంచిక విషయాలన్నీ సిద్ధిస్తాయి. ఏమిటవి? అణిమా సిద్ధే, లఘిమా సిద్ధే, గరిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈసిత్వ సిద్ధే, వసిత్వ సిద్ధే, ప్రాకామ సిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛా సిద్ధే, ప్రాప్తి సిద్ధే, సర్వకామ సిద్ధే. 11 సిద్ధులు వచ్చిన తర్వాత సప్తమాతృకలు: బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి ఈ 7 సప్తమాతృలకు అధిష్టాత్రి. ఇవి ఏమిటి? ఈ 8 మంది ఎవరు? 8 మనోభావాలు. ఒక మనిషి పుట్టాడు కదా, వాళ్ళలో ఉండే మనోభావాలు ఇవి. ఆ మనోభావాల్ని ముద్రాశక్తులు, ముద్ర అంటే మౌనంగా సంభాషించటం అమ్మవారితో. ఈ 8 మనోభావాలు, ఈ 10 దేవతాశక్తులు. ఏమేంటవి? ముద్రాశక్తులు: సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోని, సర్వత్రిఖండే. ఈ 10 పైన చెప్పిన 8, 18 ప్లస్ 11 సిద్ధులు. 18, 11, 29. ఈ చక్రం పేరు త్రైలోక్య మోహన చక్రస్వామిని. ఆమె 30 ప్రకటయోగిని, 31వ దేవత. దాన్ని ఆ చక్రంలో ఆ చక్రాన్ని సంరక్షించే ఆ దేవతా మనోభావాలు, ఆ మనోభావాలను కావలి కాసేటటువంటి దేవతాశక్తులు. అక్కడ ఉన్న సిద్ధులు అవి. ముందు 11 సిద్ధులు. ఈ చక్రానికి మహేశ్వరి అధిష్టాత్రి. మొత్తం 32 మంది దేవతలు. త్రైలోక్య మోహన చక్రం మొట్టమొదటి చక్రం. త్రైలోక్య మోహన చక్రం ఒక శ్రీచక్రం. మొట్టమొదటి భూపురం అన్నాడు, ఒక చతురస్రం ఉంటుంది. ఈ చతురస్రంలో ఈ 32 దేవతా శక్తులు ఉన్నాయి. అక్కడి నుంచి తర్వాత మనం 2వ చక్రానికి వెళ్ళాం. ఏమిటది? 16 కామాకర్షణ్యాది 16 శక్తులు. ఆ చక్రం పేరు సర్వాశ పరిపూరక చక్రము. అధిష్టాత్రి గుప్తయోగిని. 16 చక్రాలు. ఆ చక్ర సర్వాశ పరిపూరక చక్రస్వామిని 17, గుప్తయోగిని 18. ఇక్కడేమవుతుంది? ఈ 2వ చక్రంలో ఈ 16 స్పందనల సందోహం. ఆ స్పందనలు కామాకర్షణ, బుద్ధ్యాకర్షణ, అహంకారాకర్షణ, శబ్దాకర్షణ, స్పర్శాకర్షణ, రూపాకర్షణ, రసాకర్షణ, గంధాకర్షణ, చిత్తాకర్షణ, ధైర్యాకర్షణ, నృత్యాకర్షణ, నామాకర్షణ, బీజాకర్షణ, ఆత్మాకర్షణ, అమృతాకర్షణ, శరీరాకర్షణ, సర్వాశయ పరిపూరక చక్రస్వామిని, గుప్తయోగిని. ఈ ప్రపంచం నుంచి మన లోపలే ఇన్ని ఆకర్షణ శక్తులు, ఈ 16 ఆకర్షణ శక్తులు చూపించే చమత్కారాలు, ఆ కళ, అది 2వ చక్రం అయినప్పుడు సర్వాశయ పరిపూర చక్రం. 3వ చక్రం వచ్చేసి సర్వసంక్షోభిణి చక్రం. అక్కడ ఉన్నటువంటివి ఏమేంటివి? అనంగ కుసుమే, అనంగ మేఖలే, అనంగ మదనే, అనంగ మదనాతురే, అనంగ రేఖే, అనంగ వేగిని, అనంగ అంకుశే, అనంగ మాలిని, సర్వసంక్షోభణ చక్ర స్వామిని, గుప్తతర యోగిని. ఇక్కడేమవుతుంది? ఇక్కడి నుంచి ఏం కనపడవు అనమాట. అంతకు 2వ చక్రం నుంచి ఏం కనపడవు? స్పందనలు అవి లోపల, మనిషి లోపల జరిగేవి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ సర్వ సంక్షోభణ చక్రంలో ఏమైంది? మన వాక్కు, మన ప్రవర్తన, మన నడక, మనం నడవడం, మనం తీసుకోవడం, మన చిత్తం యొక్క విభ్రాంతి,
దర్శిస్తాం. తర్వాత ఇప్పుడు సర్వ సౌభాగ్యదాయక చక్రంలో 14 మణికోణాలు ఉన్నాయి. ఈ 14 మణికోణాలు ఏమేమి చూపించాయి? సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధికే, సర్వసంపత్తి పూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద క్షయంకరి. ఇవేంటంటే మనలో 14 నాడులు మన పూర్వజన్మ పాపపుణ్యాల యొక్క బ్యాలెన్స్ని పట్టుకొని వచ్చాం. మన కర్మస్థానం అన్నమాట 14 నాడులు. అలంబుస, కుహూర్, విశ్వోదర, వారణ, హస్తిజిహ్వ, యశోవతి, పయస్వని, గాంధారి, పూష, శంఖిని, సరస్వతి, ఇడా, పింగళ, సుషుమ్న. ఈ నాడుల ద్వారా మనం పూర్వజన్మ ప్రారంధాలను పట్టుకొని వస్తాం. అది మన కర్మస్థానాన్ని నిర్ణయిస్తుంది. ఆ 14 నాడులు, వాటి స్పందనలు, వాటి కర్మస్థానాలు ఆల్రెడీ నిర్ధారించబడి వచ్చాం. వాటి యొక్క దేవతా శక్తులు ఇప్పుడు చెప్పిన సంక్షోభిణ్యాది శక్తులు. ఈ 14 కూడా 14 లోకాలు. ఈ సర్వ సంక్షోభిణ్యాది దేవతా శక్తులు ఇక్కడే గురువును దర్శించాలి. ఇక్కడ గురువును ఆశ్రయించాలి ప్రతి వ్యక్తి. అప్పుడు కానీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళే అర్హత ఎవరికి రాదు. మనము శ్రీమతి కురుగంటి శ్యామలాదేవి గారి శిష్యులం. ఆమె అనుజ్ఞ ప్రకారమే ఈ దేవి ఖడ్గమాల చదవడం ప్రారంభించాం. ఇప్పుడు మనకు గురువు ఆజ్ఞ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చతుర్దశార చక్రమైనటువంటి సర్వ సౌభాగ్యదాయక చక్రం, ఇది క్రియాశక్తి. ఇక్కడి నుంచి గురువాజ్ఞతో మనం క్రియ మొదలు పెడతాం. మనకు ఆల్రెడీ ప్రారంధాలు పట్టుకొచ్చిన వాటిని శుభ్రం చేసుకోవడము. వేటి ద్వారా చేసుకోవాలన్నారు? సత్సంకల్పాలు, సత్కార్యాలు, నిస్వార్థ సేవ వలన ప్రారంధాలు శుభ్రం చేసుకొని ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనము సర్వార్థ సాధక చక్రానికి వచ్చాం. బహిర్దశార చక్రం అంటారు దీన్ని. ఇక్కడికి వచ్చాం. ఈ సర్వార్థ సాధక చక్రంలో మొత్తము ఎన్ని ఉన్నాయి? 10 శక్తులు ఉన్నాయి ఇక్కడ. ఏమిటి సర్వార్థ సాధక చక్రం? సర్వార్థ సాధక చక్రం. ఇది 5వ ఆవరణం. సర్వార్థ సాధక చక్రస్వామిని, సమస్త ఐశ్వర్యాలను, సమృద్ధిని ఈ దేవత ప్రసాదిస్తుంది. బహిర్దశ దేవతలు 10 కోణాలు కలిగినటువంటి దేవతలు. సర్వార్థ సాధక చక్రం బహిర్దశార చక్రం. ఎందుకంటే ఇందులో 10 కోణాలు ఉన్నాయి. దీని లోపల ఇంకొక చక్రం ఉంది కదా, 6వ ఆవరణంలో కూడా 10 కోణాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని బహిర్దశారమని, దాన్ని అంతర్దశారమని అంటారు. ఇప్పుడు ఈ 10 కోణాలు ఈ సర్వార్థ సాధక చక్రానికి బాహ్యంగా ఈ దేవతలు ఆశ్రయించి ఉంటారు. ఈ దేవతలు భౌతికమైన వృద్ధే కాకుండా ఆధ్యాత్మిక వృద్ధిని కలిగిస్తారు. సర్వసిద్ధిప్రద నుండి సర్వసౌభాగ్యదాయిని వరకు ఈ 10 మంది దేవతలు కులోత్తీర్ణ యోగినులు. ఎవరైతే సాధనాది షట్ సంపత్తితో దైవపరంగా మనస్సును తిప్పుకొని ఈ సత్యాన్వేషణలో అవరోధాలు దాటి ఉత్తీర్ణులవుతారో వారు కులోత్తీర్ణ యోగులు. వారు ఆ కులంలో ముందు 7 తరాలు, తర్వాత 7 తరాలు ఆ వంశాన్నంతా ఉత్తీర్ణత పొందేటట్లు చేస్తారు. సాధకుడు సాధనలో షట్చక్రాలలో ఒక్కొక్క స్థితిని దాటి తనలో ఉండే చెడు సంస్కారాలను, ప్రారంధాలను పోగొట్టుకొని సహస్రారంలో ఉండే శివునితో శక్తి కలిసిపోవడమే ఈ యోగిని లక్షణం. ఇది సాధనలోనే, అనుభవం ద్వారానే పొందాలి. ఇది సామాన్యులకు అర్థం కాదు. ఈ 10 మంది దేవతాశక్తులు సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వ దుఃఖ విమోచని, సర్వ మృత్యు ప్రశమని, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని.
ఇప్పుడు సర్వసిద్ధిప్రదే, సర్వ సాఫల్యాలను సర్వ కార్యాలను వృద్ధి చేస్తుంది. సర్వసిద్ధిప్రద అంటే ఈ శక్తిని పట్టుకుంటే ఏ పని చేసినా వృద్ధి అయ్యేటట్లు చేస్తుంది. లౌకికంగా ఏ కార్యమైనా మనం చేయాలనుకుంటే దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకొని మంచి చెడు విచక్షణ చేసి ఆ కార్యంలో ప్రవేశించినప్పుడు నిర్విఘ్నంగా ఆ పని జరిగి కార్యసిద్ధి జరుగుతుంది. అలాగే ఏదైనా మంత్రజపం మననం చేస్తూ ఉంటే ఆ మంత్రాధిష్టాన దేవతా స్వరూపాన్ని భావించి ఆ మంత్రంలో లయమైనప్పుడు మంత్రసిద్ధి జరుగుతుంది. సాధకునకు ధ్యానంలో అంతర్ముఖమై శరీర మనోబుద్ధులను మరచి ఆత్మలో లయమై ఏమీ లేని స్థితిలో దివ్యమైన తేజస్సును చూసే యోగసిద్ధి లభిస్తుంది. యోగం పొందాలంటే లౌకికపరమైన కార్యం లాంటిది కాదు. సర్వ సంకల్పాలను సర్వ కర్మల్ని మానసికంగా త్యజించి ప్రతి ఒక్క రూపాలలో ప్రతి ఒక్క క్షణం ఆ పరమాత్మ తత్వాన్ని భావన చేస్తూ దేనికి అట్టుకోకుండా సాధన చేస్తే జ్ఞానసిద్ధి, దేనికి అంటుకోకుండా సాధన చేస్తేనే జ్ఞానసిద్ధిలో ఉత్తీర్ణత పొంది అనుభవపూర్వకంగా ఆచరించి విజ్ఞాన సిద్ధిని పొంది ఆ పరమాత్మలో లీనమై ఆనంద సిద్ధి పొందడానికి ప్రయత్నం చెయ్యగలడు. వివరణ: సామాన్యులు కష్టాలు ఆపదలు వచ్చినప్పుడు లేక కోరికలు సంపదలు తీరడం కోసం మొక్కుబడిగా వ్రతాలు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఎవరు ఎలాంటి భావనతో కోరికతో చేసినా ఆ దేవత వారికి ఆ కోరికలను తీరుస్తుంది. అయితే ఆ వ్రతము కానీ నోము కానీ చేసినప్పుడు కొన్ని క్షణాలు ఆ రూపాన్ని మనస్సు చెదరకుండా ఏకాగ్రతతో చూస్తూ చేస్తే కోరిక తీరడమే కాకుండా ఒక రకమైన తన్మయ స్థితి లభిస్తుంది. నేను చేస్తున్నాను అనే భావనతో అహంకారం ఆడంబరాలతో చేసినప్పుడు కోరికైతే తీరవచ్చు కానీ ఆనందకరమైన తృప్తి రాదు. ఇది సామాన్యుల స్థితి. సాధకుడు ప్రారంభంలో కోరికలతో ఉపాసన చేసినా కొంత సాధన తర్వాత నిష్కామ భావంతో ఆ దేవత యొక్క గుణాలను తేజస్సును దర్శించి సర్వం ఆ పరాశక్తియే, సర్వ సంపత్తులను ప్రసాదించినది. సామాన్యులకు కావాల్సిన లౌకికపరమైన సమస్త సిరి సంపదలు అంటే ధనము, భోగభాగ్యాలు, పుత్రులు, పౌత్రులు, పశువులు, గో సంపదలు ఇలా సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది. ఏ ఇంట లక్ష్మీదేవి సిరి సంపదలతో ఉంటుందో ఆ ఇంట్లో సర్వ ఐశ్వర్యాలు ఉంటాయి. ఈ సంపదలను సద్వినియోగం చేసుకుంటే జీవితం అంతా తృప్తి ఆనందములతో జీవిస్తారు. అదే సంపదలు మనిషిని గర్వాహంకారాలతో నింపినప్పుడు ఎన్ని సంపదలున్నా మనశ్శాంతి లేక లోభత్వంతో స్వార్థంతో తప్పిస్తూ సంతోషం లేకుండా జీవిస్తారు. దైవ కార్యాలలో ఉండి సాధకుడు సద్గుణైశ్వర్యాలనే దైవగుణాలను పోగు చేసుకున్నప్పుడు ప్రశాంతమైన మనస్సుతో ఆనందపరమైన జీవితం పొందుతాడు. ప్రేమ, సత్యం, అనురాగం, మైత్రి, కరుణ, దయ, క్షమ, ఉదారత, త్యాగం మొదలైన దైవగుణాలతో వెలుగొందుతూ ప్రశాంతమైన జీవితం ఏర్పరచుకుంటాడు. ఆత్మతత్వంలో లీనమైన జ్ఞానికి ఏ సంపదలు, ఏ గుణాలు అవసరం లేదు. సాధనా సంపత్తులనే దమ సమాధి షట్క సంపత్తులతో సాధనలో జ్ఞానాన్ని పొంది అంతర్ముఖుడై ఏ గుణాలు, ఏ రూపాలు, ఏ కోరికలు, ఏ ఆలోచనలు లేని స్థితిలో బ్రహ్మానందమనే అనుభూతిని ఆస్వాదిస్తారు. అలాంటి జ్ఞానికి సిరి సంపదలు ఉంటే అందరికీ పంచి తృప్తిగా ఆనందిస్తాడు.
జ్ఞాని కోరినా కోరకపోయినా అవసరాలకు తగిన సంపదలను ఆ తల్లి ప్రసాదిస్తుంది. వివరణ: అధిక సంపదలు అధిక భయాలని కలిగిస్తూ ఉంటాయి. ధనం ఎక్కువగా ఉన్నవారికి దొంగలు దోచుకుంటారనే భయం, వ్యసనాలకు లోనవుతారేమోనని భయం, పదవులు కీర్తి ప్రతిష్టలు పొందాలని ఇలా ఎన్నో ఉంటాయి. ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటే అధిక దుఃఖాలకు లోనవుతారు. ధన కీర్తి ప్రతిష్టలు దూరంగా ఉన్న ఏమీ ఎరగనట్లు జీవిస్తారు. ధన కీర్తి ప్రతిష్టలు ఉంటేనే ఈ లోకం విలువనిస్తుంది. డబ్బు లేకపోతే నిరసిస్తారు. దగ్గర వారు కూడా దూరంగా ఏమీ ఎరగనట్లు జీవిస్తారు. డబ్బుతో ఆనందం లభించదు. ఎన్ని ఐశ్వర్యాలున్నా మనశ్శాంతి లేక జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి భగవంతుడు కర్తవ్యంగా ధర్మంగా మనకి ఇచ్చిన సంపదలతో తృప్తిగా జీవిస్తూ ప్రశాంతమయంగా జీవించాలి. దైవంలో మన మనస్సును తిప్పినప్పుడు డబ్బు కోసం కష్టపడుతూ కూడా ఏమీ లేకపోయినా అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్లు జీవిస్తారు వాళ్ళు. దైవపరమైన సద్గుణాలతో పవిత్రమైన మనస్సుతో తృప్తి ఆనందాలతో తమ చుట్టూ ఆధ్యాత్మికపరమైన సత్సంగాన్ని ఏర్పరచుకొని ఉత్తమమైన జీవితం గడుపుతూ అందరినీ మంచి మార్గంలోకి నడుచుకునేటట్లు చేస్తారు. సాధకుడు మాత్రం ఎన్ని సిరి సంపదలు ఉన్నా వ్యామోహాలలో పడకుండా ప్రతి క్షణం తనను తాను పరిశీలించుకుంటూ సాధన చెయ్యాలి. సర్వప్రియంకరి, కోరిందల్లా ప్రసాదించినది, సృష్టినంతా పోషిస్తూ ఏ జీవికి ఎప్పుడు ఏది కావాలో అమర్చి పెడుతూ అందరి జీవులను సమానంగా చూస్తూ ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవి చేత ప్రేమను తను పొందుతూ వారికి తిరిగి తన ప్రేమను ప్రసారం చేసే స్వరూపమే ఈ సర్వప్రియంకరీ దేవత. తల్లితో బిడ్డకు ఉన్న సంబంధమే ఈ శ్రీమాతతో సృష్టికి ఉన్న సంబంధం. సహజంగా మానవుడంటే భక్తుడు భక్తి భావంతో దేవుణ్ణి కీర్తిస్తున్నానని, సేవలు చేస్తున్నానని, పుణ్యకర్మలు చేస్తున్నానని అనుకుంటూ దేవుడంటే నాకు ఇష్టం, నాలో చాలా భక్తి ఉంది, ప్రేమతో ఎంతో భక్తితో పూజిస్తున్నానని అనుకుంటాడు. కానీ భగవంతుని యందు ఎంత భక్తి పెట్టామో, ఎంత శ్రద్ధ పెట్టామో, ఎంత పూజించామో అని కాదు భక్తుడు అనుకోవాల్సింది. పరమాత్మ నాయందు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎంత ఇష్టం చూపిస్తున్నాడు. పరమాత్మ ప్రేమను, అనుగ్రహాన్ని భక్తుడు పొందాలి, సంపాదించాలి. పరమాత్మకు ప్రియమైన భక్తుడిగా అనుగ్రహం పొందాలంటే భక్తుడు ఏ సాధన చెయ్యాలి అనే విషయాన్ని గ్రహించాలి. భక్తుడు ప్రియమైన భక్తుడిగా అనుగ్రహం పొందాలంటే అనన్య భక్తి అవసరం. భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో ప్రేమతో ఆయనను నిరంతరం కీర్తిస్తూ ఉంటే అచంచలమైన అనన్య భక్తి వికసిస్తుంది. అనన్య భక్తి అంటే ఆయన కీర్తన తప్ప వేరే విషయాన్ని ఎరగని భక్తిని అనన్య భక్తి అంటారు. అప్పుడు ఆ పరమాత్మ తన ప్రియమైన భక్తుడికి మోక్ష సంబంధమైన జ్ఞాన ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానంతో ఆ భక్తుడు జ్ఞేయ స్వరూపమైన ఏ పరమాత్మ తత్వాన్ని పొందుతాడో ఆ జ్ఞాన ఫలాన్ని భక్తుడు బాగా సాధన చేసి, అంటే పరమాత్మ ఏ గుణాలు, ఏ స్వరూపం, ఏ తత్వంతో నిండి ఉంటాడో అవన్నీ సాధకుడు విజ్ఞానంగా మార్చుకొని అనుభవంలోకి తెచ్చుకొని ఆచరణ చేసి అనుభూతిని పొందుతాడు. తన స్వస్వరూపం ఏమిటో తెలుసుకొని అంతర్ముఖంగా ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. అటువంటి భక్తుడు పరమాత్మకు ప్రీతిపాత్రుడు. వివరణ: లౌకికంగా
నేను చేస్తున్నాను అని మనం ప్రవర్తించినప్పుడు మనిషిలో అహంకారం వ్యక్తమవుతుంది. అదే ఆమె ప్రియమైన భక్తుడిగా ఆమె అనుగ్రహం పొందడానికి అపరిమితమైన ప్రేమతో కూడిన భక్తి అవసరం. భక్తుడు శరీర మనో బుద్ధులతో దైవ కార్యాలలో తన జీవితాన్ని మలుచుకుంటూ అన్నీ భగవంతుడే ప్రసాదిస్తున్నాడనే భావిస్తూ ఉన్నప్పుడు అహంకారం ఉండదు. నా లోపల ఆ భగవంతుడే ఉండి చేయిస్తున్నాడని అనుకుంటాడు. ఏ అతుకు లేకుండా అంకిత భావంతో తాను చేసే కర్మలన్నీ ఆ భగవంతునికే సమర్పణ చేస్తూ ప్రియమైన భక్తుడిగా ప్రవర్తించినప్పుడు ఆ భక్తుడు ఆమెకు ప్రియమైన భక్తుడిగా ఉంటాడు. అటువంటి భక్తుడికి మోక్ష సంబంధమైన జ్ఞాన మార్గాన్ని బోధించే సద్గురువును ఆమె ప్రసాదిస్తుంది. అట్లాగే దైవ కార్యాలు చేసేటప్పుడు ఎవరి ఇష్టమైన రూపాన్ని వారు ఎంతో ప్రేమతో భక్తితో పూజిస్తూ తృప్తితో అందరూ సంతోషంగా ఉంటారు. అందరికీ వారి వారి ఇష్టదేవతా రూపంలో ప్రియాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ భక్తి మార్గంలో తల్లి బిడ్డ ఈ భావన సర్వులకు అనుకూలమైనది. అంటే తన పిల్లలు ఎలా ఉన్నా తల్లికి ఇష్టంగానే ఉంటుంది. భక్తుడు కూడా తన పూజలు పారాయణలు చేత తల్లికి దగ్గర కావడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి మనిషి తను చేసే నిత్య నైమిత్తిక కర్మలు ధర్మబద్ధంగా ఆచరిస్తూ వారి ఆలోచనలలో భావనలలో కర్మలలో పవిత్రమైన దృష్టి కలిగి ఉండాలి. భౌతిక పరంగా ఎంత విజ్ఞాని అయినా ఎంత పేరు సంపాదించినా ఎంతటి నాయకుడైనా దైవపరమైన దృష్టి లేకపోతే పరమాత్మ దృష్టిలో అల్పుడి కింద లెక్క. భక్తుడు భౌతికంగా ఎవరు గౌరవించకపోయినా పేరు లేకపోయినా భోగాలు లేకపోయినా పరమాత్మ దృష్టిలో ఉన్నతుడు అధికుడు. ఈ ప్రపంచంలో ఒక వస్తువు చూసినప్పుడు బాగా నచ్చితే డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆనందిస్తాం. అట్లాగే అందరూ భగవంతుణ్ణి నేను ఈ పూజ చేస్తాను కోరిక తీర్చు, ఈ నోము నోస్తాను నాకు ఇది కావాలి అని భగవంతుణ్ణి కోరుకుంటారు. ఎట్లా కోరినా ఆయనను సేవించారు కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు. కానీ పరమాత్మకు ప్రియ భక్తుడు మాత్రం ఏ కోరిక లేకుండా భగవంతుని దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా కేవలం ఆయన దగ్గరకు చేరాలనే తపనతో తప్పిస్తూ ఈ శరీరాన్ని భగవంతునికి సంబంధమైన సేవాకార్యాలు చేస్తూ మనస్సులో ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ బుద్ధితో ఆయన జ్ఞానంలో నివసిస్తూ అంతా ఆ పరమాత్మ స్వరూపమే, నాది అంటూ ఏమీ లేదు అనే భావంతో ఆ పరమాత్మలో లీనమై తరించి ప్రియమైన భక్తుడిగా పరమాత్మకు దగ్గరవుతాడు. ఈ సృష్టిలోని సంపదలన్నీ ఆయన ఇచ్చినవే. ఆయన సంపదలు ఆయనకే సమర్పిస్తున్నాం. అలా కాకుండా ప్రియభక్తుడు ఈ శరీరం మనోబుద్ధులను ఈ నేను అనే వ్యక్తిత్వాన్ని పరమాత్మకు సమర్పణ చేసుకుంటాడు. సర్వమంగళకారిణి, సర్వశుభాలను అడగక ముందే ప్రసాదిస్తుంది. సామాన్యంగా అందరూ వారి వారి మనసులలో ఎలాంటి భావాలు ఉంటాయో అలాగే వారి ప్రవర్తన ఉంటుంది. వారు సామాన్యంగా ప్రపంచాన్ని కూడా వ్యామోహంతో సామాన్యమైన దృష్టితో చూస్తారు. మనుషుల భావనను బట్టే కర్మలు కూడా జరుగుతూ ఉంటాయి. చెడు గుణం గల వాళ్ళు ఈ ప్రపంచాన్ని చెడు భావనతో చూసినప్పుడు చెడు కర్మలే చేస్తూ చెడు కోరికలతో వ్యసనపరులై ప్రవర్తిస్తూ ఉంటారు. అందరికీ చెడు కలిగిస్తూ ఉంటారు. ఈ సర్వమంగళ దేవతను ధ్యానిస్తే అందరిలో మంచి ప్రేరణలు కల్పించి సత్కార్యాలను చేయిస్తూ శుభాన్ని చేకూరుస్తుంది.
సామాన్యంగా చాలామంది లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాదులు, సంకీర్తనలు, నామజపం చేసే చోట అందరిలో ఒక ప్రేరణ, ఒక సంకల్పం కలిగించి అందరి చేత ఆ దైవ కార్యాన్ని శుభప్రదంగా జరిగేటట్లు ఈ సర్వమంగళా దేవత వారందరిలో ఉండి చేయిస్తుంది. అంతర్ముఖంగా ఆత్మతత్వంలో లీనమై ఉండే జ్ఞానికి నామరూపాలలో ఉండే చైతన్యాన్ని ఆమె రూపంగా కనపడుతుంది, ఆమె రూపంగా దర్శిస్తాడు. సాధనపరమైన సర్వ శుభాలను ఆమె ప్రసాదిస్తుంది. వివరణ: మంచి మంచి భావనలతో ధ్యానించడమే అమ్మవారికి ఉపచారాలు చేయడం. మానసికంగా ఈ స్వరూపాన్ని ధ్యానించినప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళగలుగుతాము. ఆమె మనలోనే హృదయదేవిగా ఉన్నది. మన మనోవృత్తి ప్రవాహాలే అమ్మవారికి సేవ చేయడం, పూజ చేయడం. లలితాదేవికైనా శ్రీచక్రానికైనా ఉపాసించే ఉపాసకుడు శాస్త్రానుగుణంగా 16 విధాలుగా ఉపచారాలు చేయాలి. ఇవి బాహ్యంగా కాళ్ళు కడగడం, చేతులు కడగడం, ఆవాహన చేయటం, ధ్యానం చేయటం, ఇలా పూజలు చేస్తాము. బాహ్యాకర్షణలకు పరిగెత్తే మనస్సును ఇలా రూపాన్ని భావిస్తూ ఈ ఉపచారాలు చేస్తూ ఉంటే మనస్సు నిలకడ కలుగుతుంది. కానీ నిజమైన ఉపచారాలు అమ్మవారి రూపాన్ని మనసులో భావించడమే. ఆమె లక్షణాలను మానసికంగా మనం పొందడం. అమ్మవారికి మనం ఇష్టమైన విధంగా అలంకరించి తృప్తి పొందుతాం. అయితే పూజ చేసేటప్పుడు మనస్సులో ఏమో ఆలోచనలు, చెడు కానీ మంచి కానీ జరుగుతూ శరీరంతో పూజ చేస్తూ ఉంటాం. శరీరంతో పూజ, మనస్సులో వేరే ఆలోచనలు, ఇలా ఉండకూడదు. నిజంగా మనల్ని మనం గమనించుకుంటే పూజ చేసేటప్పుడు మనస్సులో ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అట్లా ఉండకూడదు. ఉన్నతమైన భావాలతో, మంచి గుణాలతో మానసికంగా అమ్మవారికి దగ్గర కావాలి. అలాగే ఈ ప్రపంచంలో వ్యవహరించేటప్పుడు మనస్సులో ఎలాంటి భావాలుంటాయో అదే క్రియారూపం దాల్చి అనుభవిస్తారు. ఈ భావన అనేది అతి సూక్ష్మంగా ఉండి విషయ వస్తువుల పట్ల వ్యామోహాన్ని కలిగిస్తూ మనిషిని ఆ అనుభవం పొందడానికి ప్రేరణలు కలిగిస్తూ ఉంటాయి. ఉన్నతమైన భావాలు ఉంటే చూసే దృష్టి ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతమైన దృష్టితో దైవ కార్యాలు చేస్తూ ఉంటే అందరిలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి ఆనందంగా, పవిత్రంగా జీవిస్తారు. విషయ ప్రపంచపు అనుభవాలు వస్తూ ఉన్నా వాటి మీద ఆసక్తి ఉండకూడదు. ఇలా పూజ చేసేటప్పుడు విషయ ప్రపంచపు అనుభవాలు వస్తున్నా వాటి మీద ఆసక్తి ఉండదు. ఇలాంటి వారికి ప్రతి ఒక్క క్షణం సాధనగా మరల్చుకోవాలనిపిస్తుంది. ఆధ్యాత్మికమైన దృష్టితో ప్రపంచాన్ని చూడడం నేర్చుకోవాలి. సర్వకామప్రదే, సమస్త కోరికలను తీరుస్తుంది. సృష్టిలో ఎవరు ఏది కోరుకుంటే అది తీరుస్తుంది. సమిష్టిగా లోక కళ్యాణార్థం చేసే ఏ కార్యమైనా సఫలీకృతం చేస్తుంది. ధర్మ, అర్థ, కామ, మోక్ష సంబంధమైన జీవితం ప్రసాదిస్తుంది. పూర్తి సంతృప్తిగా ఉన్న వారికి ఏ కోరికలు ఉండవు. శ్రీమాతను సేవాభావంతో, శరణాగతితో ధ్యానిస్తూ
ఆమె చేతిలో పరికరంగా మారితే నీలో నిన్ను శోధించుకునే శక్తిని ప్రసాదిస్తుంది. సాధకుడు తన సహజ స్వభావాన్ని గుర్తించి సాధన ద్వారా స్వస్వరూపంలో లీనమై ఆ పరమాత్మ తత్వాన్ని చేరుకోవాలనే కోరికను ప్రసాదించే కామప్రదాయని. ప్రపంచంలో ఒక్కొక్క కోరిక కోసం తప్పించటం, ఆ కోరిక తీరడం, తర్వాత ఇంకో కోరిక, ఇలా సామాన్యుడి పరిస్థితి. ఇక్కడికి వచ్చేసరికి సాధకుడు సర్వం పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఆ కామప్రదాయానికి అన్ని కోరికలు కర్మలు సమర్పణ చేసే అంకిత భావంతో ఆ కల్పవృక్షం నీడలో సేద తీర్చుకుంటాడు. ఎందుకంటే కల్పవృక్షం కింద కూర్చుంటే ఏమీ అడగనక్కర్లేదు. ఈ చిన్న చిన్న సంతోషాలను ఆనందాలను కోరడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు పొందినా ఆ వస్తువు అనుభవించే వరకే ఆనందం, మళ్ళీ ఇంకో ఆనందం కోసం వెతకాల్సిందే. సర్వం ఆ తల్లి మీదే బాధ్యత. అన్ని ధర్మాలు వీడి ఆమెను శరణాగతి పొందితే ఎల్లవేళల సాధకునికి తనలో ఉన్న ఆత్మారాముడిలో రమించే శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మహర్షులు, అవధూతలు, జ్ఞానులు ఇలాంటి వాళ్ళు శాశ్వత ఆనందాన్ని కోరుకుంటారు. వారికి తీర్చుకోవలసిన కోరికలే ఉండవు. వివరణ: మానవుడు ధర్మబద్ధమైన జీవితంతో, సక్రమమైన కోరికలతో, న్యాయమైన సంపాదనతో వ్యవహరించినప్పుడు ఆమె మోక్షం ప్రసాదిస్తుంది. సాధకుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలతో జీవితం గడుపుతూ సాధన చేస్తే శ్రీమాత సన్నిధికి చేరగలడు. తల్లి చెంత చేరిన తర్వాత ఆమె తన బిడ్డను తన స్వరూపంగా మార్చుకుంటుంది. అమ్మవారిని రకరకాలుగా కోరుకుంటూ పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే సవ్యమైన మార్గాన్ని అనుసరించే వాళ్ళు సమయాచారులు, అపసవ్య మార్గంలో వెళ్ళేవాళ్ళు వామాచారులు. సమయాచార మార్గంలో అమ్మవారిని ఆరాధన చేసేవాళ్ళు జీవితంలో జ్ఞానస్థితికి చేరుతూ పాపపుణ్యాలను పరిత్యాగం చేస్తూ పుణ్యకర్మాచరణం చేత ముముక్షుత్వాన్ని పొందుతారు. ఇది జ్ఞాన మార్గమైన శ్రేయో మార్గం. వామాచారులు అమ్మవారిని ఆరాధన ఈ విధంగా చేస్తారు. వాళ్ళు సుఖాలను అనుభవించాలని, పదవులు పొందాలని, అష్టైశ్వర్యములు పొందాలని, శత్రువుల మీద పగ తీర్చుకోవాలని క్షుద్ర శక్తులను ఆరాధిస్తారు. అమ్మవారికి మద్యం, మాంసం, బలులు ఈ విధంగా నైవేద్యం సమర్పిస్తారు. ఇది ప్రేయో మార్గం అయినా అది వామాచారుల లక్షణం. ఈ మార్గం తాత్కాలిక సుఖాల కోసమే పాపములు చేస్తూ జీవిస్తారు. శాశ్వతమైన ఆనందం, మోక్షస్థితి ఈ మార్గంలో లభించదు. కానీ నిజమైన సాధకుడు సమయాచార పద్ధతిలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడుస్తూ సాధకుడు జగదీశుడు వేరు కాదు అనే సత్యాన్ని గుర్తించి అద్వైత స్థితిలో ధ్యానంలో ఏకాగ్రతను పొందాలి. సర్వ దుఃఖ విమోచని సమస్త దౌర్భాగ్యాలను, సమస్త దుఃఖాలను తొలగిస్తుంది. సామాన్యంగా ఈ లౌకిక ప్రపంచంలో కొన్ని దుఃఖాలు అనుభవిస్తేనే పోతాయి. ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొందరికి డబ్బు సమస్య, దరిద్రం, రోగాలు, బాధలు, కష్టాలు, ఇతరులు పెట్టే హింసలు, మానసిక దుఃఖాలు ఇవన్నీ ఎవరికి వారు అనుభవిస్తేనే పోతాయి. ఎందుకంటే పూర్వజన్మ పాపం అది. గత జన్మలో మనం ఎవరిని ఎట్లా దుఃఖ పెట్టామో ఈ జన్మలో వారు మనకు కొడుకుగానో, భర్తగానో, అత్తగానో, కోడలిగానో, స్నేహితుడి రూపంలోనో, ఏదో ఒక రూపంలోనో మనకు అతి
దగ్గర సంబంధం ఏర్పడి ఆ పాపాలన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఎవరు ఎంత చేసుకుంటే అంత అనుభవించాల్సిందే. ఈ కష్టాలు వదలలేక, ఈ కష్టాలు పడలేక, ఈ జన్మ ఎందుకు, చచ్చిపోతే బాగుండు అనుకుంటాం. చచ్చిపోయినా నీవు చేసుకున్న పాపం పూర్తయ్యే వరకు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే, ఈ బాధలు అనుభవించాల్సిందే. కాబట్టి ఈ కష్టాలు వచ్చినప్పుడు మరణిద్దామని అనుకోకుండా ఈ జన్మ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ జన్మ వచ్చినా ఈ కష్టాలు దాటడానికి ఏ ప్రయత్నం చేయాలి? ఈ కష్టాలను దుఃఖాలను ఎలా పోగొట్టుకోవాలి అనే ప్రేరణను కలిగించి సాధకుడిలో ఈ దుఃఖాలన్నీ ఈ భగవత్ శక్తితోనే దాటగలము. ప్రతి దుఃఖాన్ని, కష్టాన్ని జ్ఞానపరంగా మార్చుకుంటే సాధకుడిని ఉన్నతుడిగా మలుస్తుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నా సంతోషంగా ఉండే స్థితిని ప్రసాదిస్తుంది. శ్రీమాతతో దైవ సంపత్తు పెంచుకుంటే ఆనందంతో జీవించేటట్లు చేస్తుంది. సాధకుడు తను పొందే కష్టంలో ఒక్కొక్క అనుభవం తెలుసుకుంటూ జ్ఞానపరంగా ఆ కష్టాన్ని ఒక మంచిగా స్వీకరించాలి. కొన్ని దుఃఖాలు సముద్రంలో మునిగిపోతున్నట్లు ఉంటాయి. శ్రీమాత నామాన్ని ఒక గట్టి నౌకలాగా పట్టుకుంటే భక్తి అనే ఒడ్డులో పడవేస్తుంది. సాధకుడు దుఃఖాన్ని సాధనగా మలుచుకొని ఏ దుఃఖం లేని స్థితిలో ఆనందంగా ఉంటాడు. వివరణ: సర్వ దుఃఖాలకు మూలం మానవుని యొక్క కోరికలే. కష్టం వచ్చిన వెంటనే భగవంతుడు ఎందుకు ఇలా చేస్తాడు అంటారు. మనం చేసుకున్న ప్రారబ్ధ కర్మలు మన వెంటే వస్తాయి. కాబట్టి మంచి జన్మ, ఉత్తమమైన జన్మ రావడానికి ఎలా జీవించాలో ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. కొన్ని దుఃఖాలు కానీ, బాధలు కానీ బయటకు చెప్పుకోలేనివి ఉంటాయి. అప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు. మునుపటి జన్మలో మనం చేసిన పాపాలకు ఈ జన్మలో శిక్ష అనుభవించాల్సిందే. ఆధ్యాత్మిక పురోగతి సాధించిన వాడు జీవితమునందలి ఎట్టి విషమ పరిస్థితినైనా భగవత్ కరుణగా అంగీకరిస్తాడు. ఎంత నిరుత్సాహం ఎదురైనా, క్లేశాలు కలిగినా పూర్వ పాపపు కర్మల వలన కలుగుచున్నవని భావనతో వాటిని ఆనందంగా అనుభవిస్తాడు. ఏమాత్రం కలత చెందక భగవత్ కృపకై ఏమాత్రం కలత చెందకుండా భగవత్ కృపకై ఎదురు చూస్తూ వర్షాకాలంలో తీవ్ర వర్షధారల తాకిడికి చలించనట్టి పర్వతం వలె భక్తుడు దైవశక్తిని ఆధారంగా చేసుకొని ధైర్యంగా ఉంటాడు. మనం ఈ దుఃఖాలను పోగొట్టుకోవడానికి కానీ, లేక సుఖభోగాలు అనుభవించాలని కానీ అంటే భౌతికపరమైన లాభానికై తీవ్రమైన తపములు ఆచరించేవారు కొంతమందిలోకి వస్తాం. అంటే ఉపవాసాలు ఉండడం, కటిక నేల మీద పండుకొనట, పొర్లుడు ప్రదక్షిణలు, జాగారం చేయడం, ఇవన్నీ మూఢంగా చేస్తారు. కానీ ఆ పరమాత్మకు దగ్గర కావడానికి మన మనస్సు కొన్ని బాహ్యమైన కర్మలు చేయాల్సిందే. కానీ అదే పనిగా ఉండకూడదు. తాత్కాలిక లాభాల కొరకు తీవ్ర తపములు ఆచరించుట, కాలం వృధా చేసుకుంటూ శక్తి అంతా దానికై వెచ్చించుట తగదు. ఈ దేహం రూపొందినప్పుడు మన నుడిటి మీద భౌతికపరమైన లాభాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ నిర్ణయింపబడి ఉంటాయి. ఆ సుఖ దుఃఖాలు అనుభవించడానికే ఈ శరీరం వచ్చింది. తీవ్రమైన తపములు చేసినా చెయ్యకపోయినా ఆ దుఃఖాన్ని, సుఖాన్ని అనుభవించాల్సిందే. నీలో ఉన్న శక్తిని భౌతిక దుఃఖాలు పోగొట్టుకోవడానికి కాకుండా శాశ్వతమైన ఆనందకరమైన జీవితం పొందడానికి ఉపయోగించుకోవాలి. ఈ భౌతికమైన సుఖాన్ని విడిచినప్పుడే మనుజుడికి శాశ్వతమైన సుఖం సాధ్యపడగలదు. సంపూర్ణమైన, స్వేచ్ఛాయుతమైన, జ్ఞానపూర్ణమైన జీవితం పొందుటకు తీవ్ర తపములు చేయవచ్చు.
భౌతిక లాభముల కొరకు చేయకూడదు. సర్వ మృత్యు ప్రశమని, మృత్యువును నిలుపుదల చేస్తూ కాలయాపన చేయిస్తుంది. అపాయం వల్ల కానీ అకస్మాత్తుగా కలిగే ప్రమాదం వల్ల సంభవించే మృత్యువును తొలగిస్తుంది. మృత్యుభీతిని, మృత్యుభయాన్ని తొలగించి జనన మరణ చక్రాన్ని దాటే స్థితిని కలుగజేస్తుంది. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి పునర్జన్మ తప్పదు. ఈ ప్రపంచమంతా కర్మబంధనాలతో సంఘం పెట్టుకొని ఇంకా ఏదేదో పొందాలని సంకల్పాలు పెట్టుకోవడం వల్ల మరో జన్మకు కారణమవుతుంది. మనిషి తన కాలం తీరిపోయి మృత్యుపాలు అయిపోతాడు. శరీరం నశించిన తాను సృష్టించుకున్న వాసనలు ప్రాణంతో పాటు కలిసి వేరే శరీరాన్ని ఆశ్రయిస్తాయి. ఇలా ప్రపంచంతో అనుబంధం పెట్టుకున్నంత కాలం జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. పుట్టకముందు ఈ శరీరం లేదు, పుట్టిన తర్వాతే ఈ స్థూల దేహం కనిపిస్తుంది, మరణించిన తర్వాత ఈ దేహం కనిపించదు. ఈ జనన మరణాలకు మధ్య జరిగేదే ఈ మానవ జీవితం. పుట్టేటప్పుడు ఏమీ పట్టుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళడం లేదు. ఈ మధ్యకాలంలోనే మనం ధనార్జనకై పగటి కాలమంతా వ్యర్థం చేస్తున్నాం. రాత్రికాలమంతా సంభోగ నిద్రాదుల యందు కాలం గడిచిపోతుంది. మిగతా కాలం మోహాంధకారంతో కోరికలు తీర్చుకోవడానికై బ్రతుకు బాటలు వేసుకుంటున్నాం. మన పూర్వీకులు గతించినను తెలియలేదు, మన ఎదురుగా మరణించిన వారిని చూస్తున్నాం, తెలిసి కూడా చూడనట్లే చరిస్తున్నాం. వాళ్ళు చనిపోయారని ప్రేమపాశం వీడలేక ఏడుస్తూ ఉంటాం. ఏడ్చేవారైనా ఎంతకాలం ఉంటారు? కాలానికి విలువ కొడుతూ కాలుని నోట పడవలసిందే. పూలు కాయలు లేని చెట్లను పక్షులు వదిలి వెళ్ళినట్లు, దరిద్రుణ్ణి పరివారం వదిలి వెళ్ళినట్లు, ప్రాణం లేని దేహాన్ని కూడా భార్య బిడ్డలు వదిలిపెడతారు. నీవు కూడబెట్టిన ధనం పరుల పాలవుతుంది. అసలైన సత్యాన్ని గ్రహించక అజ్ఞాన దోషంతో సంసారాన్ని మోస్తూ పాపభారాన్ని పెంచుకుంటున్నావు. నీవు చేసిన పాపపు కర్మ తప్ప మన వెంట ఏమీ తీసుకుని వెళ్ళలేము. ఇకనైనా మేల్కొని గడిచింది గతం అనుకొని తెలుసుకోవాలి. ఇక జరిగేది సత్యమైనది అని గ్రహించాలి. ఇక వర్తమానాన్ని సమర్థవంతంగా సాగిస్తే భవిష్యత్తులో పరమార్థం లభిస్తుంది. వివరణ: జీవితాన్ని నిష్కామంతో, ఏ అతుకు లేకుండా మంచి సంస్కారాలతో జీవిస్తే తిరిగి యోగుల ఇళ్లల్లో పుట్టి సాధన చేత ముక్తి పొందుతాడు. చావు పుట్టుక సహజమే కదా అని తేలిక భావంతో జీవిస్తాడు. సాధనలో కర్మలు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు మోక్షస్థితి దానంతట అదే లభిస్తుంది. అవధూతలు, మహర్షులు, యోగులు అంతర్ముఖ సాధనలో శరీరం మీద ధ్యాస లేకుండా ఉంటారు. ఎప్పుడు శరీరం వదిలివేయాలంటే ఇచ్ఛామరణం పొందుతారు. వారు లోక కళ్యాణార్థం జన్మ ఎత్తి కొన్ని ధర్మకార్యాలు నిర్వర్తించి ఏ అతుకులేని స్థితిలో ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని వదిలివేస్తారు. కొంతమంది తేజో రూపంలో వారి శిష్యులలో ప్రేరణ కల్పించి వారు నెరవేర్చాల్సిన కార్యాలను వారిచే సంపూర్ణంగా చేయిస్తారు. కాబట్టి గురువులను ఆశ్రయించి జ్ఞాన మార్గంలో అడుగుపెట్టి నేను అనే ఉనికిని శోధించి తనలోనే భగవంతుడున్నాడనే సత్యాన్ని అనుభవానికి తెచ్చుకొని తనలో ఉన్నదే అంతటా ఉన్నదని, ఈ జనన మరణ చక్రం నుండి బయటపడాలనే సంకల్పం గట్టిగా పెట్టుకొని సాధన చెయ్యాలి. తాను తెలుసుకున్న జ్ఞానాన్ని అంతర్ముఖంగా సాధన చేస్తూ తనను తాను
ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆత్మ సాక్షాత్కారం పొందాలి. సామాన్యులు ఏ దుఃఖం వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా చనిపోతామనే భయంతో ఉంటారు. ఎన్ని మందులు వాడినా తగ్గవు. ఇది మానసికమైన వ్యాధులివి. శరీరానికి సంబంధించిన వ్యాధులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఏదైనా మంత్రానుష్ఠానం కానీ మండల దీక్షతో చేస్తే ఆ వ్యాధికి తగిన మందు వారికి దొరుకుతుంది. అయితే ఉపాసకుడు తన ఉపాసనా బలంతో మంత్రదీక్ష ఇవ్వగలడు. ఇచ్చే ఉపాసకునిలో నేను చేస్తున్నాననే అహంకారం ఉండకూడదు. జనన మరణ రాహిత్యం అంటే ఇక జన్మ ఉండదు, పరమాత్మలో ఐక్యమైపోవడమే. ఈ జన్మ రాకుండా ఉండాలంటే ఈ ప్రపంచంలో మనుషులతో, వస్తువులతో ఏ సంఘం ఉండకూడదు. ఏ రాగం, ఏ ద్వేషం, ఏ మమకారం, అహంకారం ఏమీ లేని స్థితిలో నీ మనస్సులో ఏ కోరికలు, సంకల్పాలు, ఏ ఆలోచనలు, ఏ వాసనలు లేకుండా ఈ ప్రపంచంతో నీవు సంబంధాన్ని వదిలివేసినప్పుడు నీవు ఆ పరమాత్మలో ఐక్యమైపోతావు. ఇదే జీవ బ్రహ్మైక్య స్థితి అంటారు. జీవుడు ఈ ప్రపంచ బంధనాల సంకెళ్లను వదిలించుకొని పరమాత్మలో కలిసిపోవడం. పుట్టిన తర్వాత ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా ఎట్లా ఉండడం అంటే, ప్రపంచంతో నీవు పెట్టుకునే సంబంధం సత్యమైనదిగా ఉండాలి. నీ గత ప్రేరణలు ఖర్చు చేసుకోవాలి. అన్నీ అనుభవిస్తూ మంచి గుణాలతో ఆ పరమాత్మకు కైంకర్యం చేయాలి. నీ సమస్త కర్మలు పరమాత్మ భావనతోనే చేయాలి. ఈ జన్మకు నీవు అనుభవించే స్థితి, సమస్త సంపదలకు ఆ పరమాత్మే మూల కారణం. అంతా ఆ పరమాత్మే అనే స్థితిలో జీవితం చరితార్థం చేసుకోవాలి. బంధుమిత్రులు, సహవాసాలు బంధిస్తాయి. కర్మబంధనాలతో పరమాత్మను మన మనస్సులలో బంధించిన భవబంధాలు తొలగుతాయి. సర్వ విఘ్న నివారిణి, అన్ని అడ్డంకులను, ఆటంకాలను తొలగిస్తుంది. సామాన్యంగా మనం ఏ పని చేయాలన్నా గట్టి సంకల్పం ఉండాలి. ఎలాంటి సందేహాలు, అనుమానం ఉండకూడదు. సందేహం వల్లనే మనిషి ఏ పని స్థిరంగా చేయలేడు. భౌతిక పరంగా కానీ లౌకికంగా కానీ దృఢమైన సంకల్పం ఉంటేనే ఆ కార్యం నిర్విఘ్నంగా చేయగలం. ఆధ్యాత్మికంగా సాధన చేసే సాధకుడికి చాలా అవరోధాలు, ఆటంకాలు వస్తాయి. అందుకోసం తప్పనిసరిగా గురువును ఆశ్రయించాలి. గురువు ద్వారా ఉపదేశం పొంది సాధన చేస్తే ఆ ఆటంకాలు, అవరోధాలు దాటే స్థితిని గురువు ప్రసాదిస్తాడు. మహానుభావుల యొక్క దృఢమైన సంకల్ప శక్తి వల్లనే సామూహిక దైవ కార్యాలు చాలా సులభంగా అందరినీ ఆనందపరిచే విధంగా జరుగుతాయి. సాధనలో అంతర్ముఖంగా లీనమై ఉన్న జ్ఞానికి ఏ సందేహాలు, సంశయాలు ఉండవు. తీవ్రమైన తపనతో ఆ పరమాత్మను చేరాలి అని అనుకునే సాధకుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఆటంకాలున్నా వాటన్నింటినీ అధిగమించి సాధనలో పరిపక్వ స్థితిని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. సాధనలో 5 రకాలుగా అవరోధాలు వస్తూ ఉంటాయి. తన ప్రారబ్ధ పరంగా కొన్ని అవరోధాలు, శారీరకంగా అనారోగ్యంతో కొన్ని, శరీరం బాగుంటే
మానసికపరమైన అవరోధాలు, లేకపోతే సంఘంలో ఇతరుల వల్ల వచ్చే అవరోధాలు, ఒక్కోసారి దైవికంగా అవాంతరాలు వచ్చి పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు నిరాశ చెందకుండా ఆ అవరోధాలకు కారణాలు ఏమిటి అని సూక్ష్మ బుద్ధితో విచారణ చేసి వాటిని తొలగించుకుంటూ మెళుకువతో కూడిన సాధన చెయ్యాలి. వివరణ: ఏ చిన్న పని చేయాలన్నా, పెద్ద పని చేయాలన్నా మనిషిలో సంకల్పం గట్టిగా ఉండాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టుదలతో వాటినన్నింటినీ దాటి తాను సాధించవలసిన కార్యాన్ని చెయ్యాలి. సాధకుడు పూర్ణమైన శక్తి, ఓర్పు, విశ్వాసాలతో, భక్తితో తనకు నిర్దేశింపబడిన ధర్మాలను తప్పక పాటిస్తూ హృదయ శుద్ధిని కలిగి నిరంతరం ఆ పరమాత్మ సేవలో ఉండవలెను. ఇలా చేస్తే సాధకుడు తన లక్ష్యంలో విజయపథాన్ని చేరగలడు. సాధన విషయంలో నిరుత్సాహం చెందకూడదు. అందులో వచ్చే అపజయాలు హానికరములు కాబోవు. అవి విజయమునకు మూల స్తంభములు కాగలవు. ఆత్మదర్శులైన మహాత్ములు అనుసరించినటువంటి నియమ సూత్రాలను పూర్ణ విశ్వాసం పెట్టి ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం చెయ్యాలి. ఏమాత్రం చర్మఫల విషయమందు సందేహాస్పదుడు కాకూడదు. నిష్టగా, అంటే చివరి వచ్చే ఫలితం వస్తుందో రాదో అని మాత్రం సందేహించకూడదు. ఏమాత్రం చర్మఫల విషయమునందు సందేహాస్పదుడు కాకూడదు. నిష్టగా ఆచరించిన వారికి ఫలితం తథ్యమై ఉండును. సరి అయిన సమయం వచ్చినప్పుడు ఫలితం తనంతట తానే వడిగా ప్రాప్తించగలదు. సంకల్ప శక్తి చేత ఎటువంటి అవరోధాలైనా దాటవచ్చు. సర్వాంగ సుందరి. ఆమె ప్రతి అవయవం అతి సుందరమైనది. సహస్ర సూర్యుల కాంతితో, ప్రాతకాలంలో అప్పుడే ఉదయించే సూర్యుని తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. అంటే ఆమె స్వరూపమంతా సుందరమే. శ్రీమాతది బ్రహ్మాది దేవతలు కూడా వర్ణించుటకు వీలు కాని అతి సౌందర్యంతో కూడుకున్న రూపం. పరబ్రహ్మ స్వరూపానికి ప్రతీకగా ఆమె స్వరూపం గోచరిస్తుంది. ఆమెకు సాటి ఎవ్వరూ రారు. అందుకనే ఆమెను శ్రీ మహారాజ్ఞి అంటారు. ఈ ప్రకృతిని సామాన్యుడు అవగాహన చేసుకుంటే చిత్ర విచిత్రాలతో ప్రతి ఒక్క క్షణం మోహం కలిగిస్తూ రకరకాల రంగులతో, పుష్పాలతో పచ్చగా మెరిసిపోతూ మన హృదయాలను రంజింపచేస్తుంది. ప్రకృతికి పరవశించని జీవి ఈ ప్రపంచంలో ఉండడు. చూసే దృష్టిని బట్టి ఈ ప్రకృతి మనకు గోచరిస్తుంది. అంతర్ముఖంగా సాధన చేసి ఆత్మానుభవం పొందిన జ్ఞానికి ఈ ప్రకృతి అంతా సూర్యచంద్రుల కిరణములతో నిండి ఉన్న అనంతమైన నిర్మల ఆకాశమందు శ్రీమాత యొక్క తేజస్సులో సాధకుడు పొందే అనుభూతి ద్వారానే ఆ స్థితి తెలుస్తుంది. బాహ్య సాధన కంటే అంతర్సాధన అతి క్లిష్టమైనది. ఎందుకంటే మనలో అనేక జన్మల నుండి పరంపరగా వస్తున్న మలిన వాసనలనే అజ్ఞానంతో మన మనస్సు నిండి ఉంది. మలిన గుణాలతో కూడి
ఆ తల్లి యొక్క అతి సుందరమైన తేజస్సును సంపూర్ణంగా విస్మరించి మిథ్యాపూర్ణమైన ఈ జగత్తులో సుఖప్రాప్తికై ప్రయత్నాలలో నియుక్తులై ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానంతో సాధన చేస్తూ మనలో పూర్తిగా మంచి గుణాలు, ఉన్నత భావాలు నింపుకుంటే ఆత్మదర్శనం కలిగి ఆ తేజస్సును దర్శించే అనుభూతి పొందవచ్చు. బాహ్యమైన రూపాలు, నామాలు, సుందరమైన ఆకర్షణలు మార్పులతో కూడుకుని ఉంటాయి. అంతఃసౌందర్యం సాధకుడిని ఆనందపరచడమే కాకుండా వారి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని, జీవులను వారి తేజస్సుతో ముంచివేస్తుంది. అంతఃసౌందర్యం సాధకుడిని ఆనందపరచడమే కాకుండా అతని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని, జీవులని కూడా తేజస్సుతో ముంచివేస్తుంది. అందరి హృదయాలలో తెలియని ప్రశాంతత కలిగిస్తుంది. వివరణ: లౌకిక ప్రపంచంలో చక్కటి పరిమళాలు వెదజల్లే పుష్పాలు, చక్కటి పచ్చదనంతో కూడిన పైరులు, పొలాలు అందరినీ ఆహ్లాదపరుస్తాయి. చక్కటి అందమైన పుష్పంలో తల్లి సౌందర్యాన్ని చూడడం నేర్చుకోవాలి. ప్రస్తుత శాస్త్ర విజ్ఞానంతో శాస్త్రజ్ఞులు కొత్త కొత్త పరిశోధనలు చేసి మానవులకు ఆనందాలు, సుఖాలు కలిగించాలని ప్రయోగాలు చేస్తున్నారు. దీని వలన ప్రకృతి వాతావరణం కలుషితం అవుతుంది. ఈ వాతావరణం కాలుష్యం వల్ల భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి బీభత్సాలు జరుగుతున్నవి. ఈ ప్రకృతి కాలుష్యం వలన గాలిలో అనేక వాయువులు కలిసి మనం పీల్చినప్పుడు మన హృదయాలు కలుషితం అవుతున్నాయి. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ఈ కాలుష్యాన్ని తొలగించుకోవడానికి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, మహర్షులు వేదాల ద్వారా నిర్ణయించిన ప్రకారం ఈ యాగాలు చేసి నివారణ చేసుకోవచ్చు. కానీ ధర్మబద్ధంగా ఎవరు నిస్వార్థంగా ఇలాంటి సత్కార్యాలు చేయడం లేదు. ఎప్పుడూ మానవుడు ప్రకృతితో సత్సంబంధం పెట్టుకోవాలి. ప్రకృతి దేవతలైన సూర్యుడు, చంద్రుడు, గాలి, వరుణుడు, అగ్ని, నీరు వీళ్ళందరినీ ఆరాధించాలి. ప్రకృతి దేవతలు మనల్ని కరుణిస్తేనే మనలో ప్రకృతిలో ఆరాధనాభావం కలిగినప్పుడు నాశనం కూడా చెయ్యలేము. ప్రకృతి వైపరీత్యాలు కలగవు. అలాగే మానవుడు సమాజంలో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఏది వింటే మనస్సుకు ఆనందం కలుగుతుందో, ఏది చూస్తే ప్రశాంతత కలుగుతుందో వివేకవంతుడై విచక్షణ కలిగి ఉండాలి. బయట ప్రపంచమంతా బాగాలేదని, నచ్చక మార్చాలని ప్రయత్నం చెయ్యకూడదు. ముందుగా మనలో ఉన్న చెడును పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. బయట చెడును చూడను అంటే కాదు, ఆ చెడును కూడా ఉన్నతమైన భావంతో మెలగడం నేర్చుకోవాలి. ఆ చెడులో కూడా ఆత్మవిశ్వాసం, సమర్పణాభావం. ప్రతి ఒక్కరూ దైవకార్యాలు చేస్తూ ఉంటే వారు ఆనందం పొందడమే కాకుండా సమాజాన్ని కూడా ఆనందపరుస్తారు. ఇలాంటి సుందర వాతావరణాన్ని అందరూ కలిసి పంచుకోవాలి. అప్పుడు ప్రకృతి అంతా ఆ తల్లి స్వరూపంగా గోచరిస్తుంది. సర్వ సౌభాగ్యదాయిని, సమస్త కోరికలను తీరుస్తుంది. తృప్తితో కూడిన కోరికలను ప్రసాదిస్తుంది. సామాన్య మానవులు మోహాలలో పడి క్రమమైన కోరికలు లేకుండా అన్ని అడ్డంకులను సృష్టించుకుంటూ ఎన్ని సంపదలు, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా తృప్తిగా ఉండరు. సాధకుడు సాధనాపరమైన కోరికలతో
సత్కార్యాలలో, దైవ కార్యాలలో నిష్కామమైన భావనతో కర్మలు చేస్తాడు. సాధకుడి మనస్సు కూడా చంచలం లేకుండా ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది. సౌభాగ్యం అంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ ఆశ లేకుండా ఇతరులను తృప్తిపరుస్తూ ఆనందంతో ప్రశాంతతతో కూడిన జీవితం. శ్రీమాత స్వరూపాన్ని ధ్యానించిన సాధకుడికి సారూప్యముక్తిని, సామీప్యానికి చేరిన సాధకునికి సామీప్యముక్తిని, ధ్యానంలో ఆమె తేజస్సులో లీనమయ్యే సాయుజ్య ముక్తిని ప్రసాదిస్తుంది. శ్రీమాత స్వరూపాన్ని ధ్యానించిన సాధకుడికి సారూప్యముక్తిని, సామీప్యానికి చేరిన సాధకునికి సామీప్యముక్తిని, ధ్యానంలో ఆమె తేజస్సులో లీనమయ్యే సాయుజ్యముక్తిని ప్రసాదిస్తుంది. ఇంతకన్నా సాధకునికి కావలసింది ఏమీ ఉండదు. వివరణ: సామాన్యులందరూ భౌతిక పరంగా చేసే ప్రతి కర్మలో అనుబంధం పెట్టుకుంటూ చేస్తారు. ఆ చేసే పనిలో ఫలితం వస్తే ఆనందం, రాకపోతే ఆందోళనతో, దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. ఏ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ భావనతో తన వంతు కర్తవ్యంగా కర్మ చేసుకుంటూ పోతే ఫలితం వచ్చినా రాకపోయినా దుఃఖం ఉండదు. అప్పుడు మనస్సులో శాంతి సౌఖ్యాలు ఏర్పడి సమస్థితిలో ఉంటారు. ఇలా దైవ కార్యాలలో నిష్కామంతో సాధన చేసినప్పుడు భోగభాగ్యాలు, సంపదలు, సిరులు అన్నీ ఉన్నా వేటితో బంధం పెట్టుకోకుండా ఉన్నతమైన దైవ సంపత్తులతో లీనమై ధ్యాన స్థితిని పొందే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటాడు. ఆ తల్లిని సాధకుడు సాధనా సంపత్తి అడగకపోయినా ధ్యానంలో ఏకాగ్రతను, నిశ్చలతను సాధకునికి కలిగించి మనస్సును నిర్మలమైన ప్రశాంతకరమైన ఆలోచనతో స్థిరమైన నిర్ణయాలు కలిగిస్తూ అతని బుద్ధిని సూక్ష్మాతి సూక్ష్మంగా సాధనలోని అంతర్గత ఆలోచనలు, సంకల్పాలు ఆగిపోయినప్పుడు సూక్ష్మాతి సూక్ష్మంగా సాధనలోని అంతర్గత ఆలోచనలు పూర్తి తత్వాన్ని స్మృతికి తెచ్చేటట్లుగా చేస్తుంది. ఆ తల్లిని సాధకుడు సాధనా సంపత్తి అడక్కపోయినా ధ్యానంలో ఏకాగ్రతను, నిశ్చలతను సాధకునికి కలిగించి మనస్సును నిర్మలమైన ప్రశాంతకరమైన ఆలోచనతో స్థిరమైన నిర్ణయాలు కలిగిస్తూ అతడి బుద్ధిని సూక్ష్మాతి సూక్ష్మంగా సాధనలోని అంతర్గత ఆలోచనలు కలిగిస్తుంది. పూర్తి తత్వాన్ని స్మృతికి తెచ్చుకునేటట్లు చేస్తుంది. ధ్యానంలో ఆలోచనలు, సంకల్పాలు ఆగిపోయినప్పుడు మనస్సు నిశ్చలంగాను, నిశ్శబ్దంగాను ఉంటుంది. నామరూపాలతో కూడిన ఈ ప్రపంచం, ఈ శరీర మనోబుద్ధులు, నేను అనే వ్యక్తిత్వం ఏమీ లేని నిశ్చల స్థితి. అదే ఆనంద స్వరూపం, నిత్యానంద స్వరూపం, ఆ తల్లిలో లీనమయ్యే స్వరూపం. చిన్న చిన్న కోరికల వల్ల లభించే ఆనందాల కన్నా నిరంతరం లభించే ఆనందమే పరమానందం. కులోత్తీర్ణ యోగిని మానవుని సరి అయిన మార్గంలో నడిపిస్తూ సర్వ సంపదలను, సాధనాపరమైన సర్వ సంపత్తులను ప్రసాదిస్తూ సర్వ కోరికలను తీరుస్తూ మోక్షాన్ని సుసాధ్యం చేసే సర్వ శుభ లక్షణాలను పొందడానికి
అతనిని ప్రేరేపిస్తూ ముందుకు నడిపిస్తుంది ఈ దేవత. ఈ సర్వార్థ సాధక చక్ర అధిష్టాత్రి అన్ని వర్గీకరణల్లోనూ ఉన్నత స్థానాన్ని పొంది దేని చేతను బంధించపడకుండా సమస్తాన్ని ప్రసాదించే కులోత్తీర్ణ యోగినికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. భౌతికపరమైన వ్యామోహంలో పడకుండా ఉత్తముడిగా జీవించాలి. తాను జన్మ ఎత్తినందుకు సాధనలో ఉత్తీర్ణత చెందడమే లక్షణంగా పెట్టుకోవాలి. ఈ జన్మలో సాధనాపరమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఆ సాధనలో వచ్చే అవరోధాలు, ఆటంకాలు అనే పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది జన్మంటూ లేని, అంటే జననం మరణం లేకుండా ఆ పరమాత్మలో కలిసిపోవడం పురుష లక్షణం. పురుషుడంటే ఒక జీవి యొక్క లక్షణం. ఈ ప్రకృతి తల్లి ఈ సంపదలు అనుభవాలు కలిగిస్తూ జీవునికి గత ప్రేరణలు కలిగిస్తూ ఉంటుంది. గత ప్రేరణల వల్ల ప్రారంధం ఖర్చు అయిపోవాలి. ఈ ప్రకృతిలో జ్ఞానపరమైన, అంటే సత్యమైన మార్గంలో మెలుగుతూ ఈ సంపదల బంధనాల నుండి విముక్తి పొందడమే, ఈ సంపదల బంధనాల నుండి విముక్తి పొందడమే తండ్రిని చేరడం. ఎవరు మన తండ్రి? మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర. ఆ పరమశివుడే మన తండ్రి. అమ్మ మనల్ని తండ్రి దగ్గర చేర్పిస్తుంది. ఈ సంపదలన్నిటి నుంచి సంపదల బంధనాల నుండి విముక్తిని చేసి అన్ని అనుభవాలు ఉన్న దాంట్లో నుంచి నీ మనస్సులో, బుద్ధిలో ఈ నేను, అన్ని అనుభవాలు ఉన్న దాంట్లో నుంచి నీ మనస్సులో, బుద్ధిలో ఈ నేను అనే వ్యక్తిత్వంలో ఏ స్పందనలు, సంకల్పాలు లేకుండా చేసుకునే ముక్త స్థితి ఏది? ఆ తండ్రిని చేరడం. దీంతో సర్వార్థ సాధక చక్రం అనేటటువంటి 5వ ఆవరణం, శ్రీచక్రంలోని 5వ ఆవరణం పూర్తయిపోయింది.